రాఘవయ్య ఏటమ్మాయి గారు ఇదిగో. పొద్దుటి నుంచి 4 పీకెత్తాను. పెద్దోళ్ళని సిగరెట్లు అడిగితే బాగుంటేమని సత్తనా. థ్యాంక్స్ అమ్మాయి గారు, థ్యాంక్స్. రెచ్చిపోకు, ఇవి నీకిచ్చింది తాగడానికి కాదు. మరెందుకండి? ఈ సిగరెట్లతో మిరపకాయ బజ్జీలు వేయి. వేయకపోతే ఈ గాజులు నేనేసుకోవాలా? కాదు, ఈ గాజులు గారెల్లో పెట్టి వేయి. ఈ గోళీలతో పునుగులు వేయి. అమ్మో అమ్మా, 4 పెళ్లిలలో వంటలు చేసుకుని బతికేవాడిని. ఈ పని చేసింది నేనేం తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికి ఇదే షామియాన కింద ఉండి కుక్కలకి అత్తారు మీ నాన్నగారు. అందరికీ కాదులేవయ్యా, వీటిని సెపరేట్ గా ఓ వాయి తీసిచ్చేయి. వేడి దీంట్లో మా బావలు కొట్టించాలి. తస్సదియా బాబా మరదలు సరసం అనమాట. ఇక చూసుకోండి, ఎర్రగా తీస్తాను. మేము ఎరగదీస్తాం. గాజు ముక్కలు కలిపాం, ఏమన్నా అవుతుందేమోనే. అవును సార్, ఏం పర్వాలేదే, భయపడకు, నేను చూసుకుంటాలే. ప్లీజ్ తీసుకోండి, మీకోసమే స్పెషల్ గా చేయించాను. మీరు కూడా తీసుకోండి. ప్లీజ్ తినండి. వద్దండి, ప్లీజ్ వద్దండి. తీసుకోండి. కాదండి, చాలా రుచిగా ఉంటాయి. అది కదండి, 5 నిమిషాలు ఇప్పుడే ఫుల్ పర్వాలేదండి, తినండి. ఒక్కటి తీసుకోండి. వేడివేడిగా ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు తీసుకోరా. ఓకే, అడిగింది కదా తిందాం. ఓకే. ఇప్పుడు దాకా బాగానే ఉండవు, ఇంట్లో ఏమైందబ్బాయా? ఏమైందంటారంటే వింటే భారత వినాలి, తింటే తిమ్మాపురం గారెలు తినాలి. మావాడు గారెలు మింగేశాడు. మింగేసినాడా? మింగినందుకు కాదు, అందులో ఏదో విషయం కలిపినట్టున్నారు. చిన్నప్పటి నుంచి గిలగిలా కొట్టుకుంటున్నారు. అట్లా దేవర మొహాలు వేసుకొని చూస్తుంటారే. పోయి ఎవరైనా డాక్టర్ తోలకండి. గిలగిలా కొట్టుకునే డాక్టర్ చూసే మేమందరం కూడా డాక్టర్. అవును కదా, మర్చిపోయినా. మరి చూడండి. ఇప్పుడు ఎలా ఉందండి? చాలా భయంగా ఉంది. మనకి పర్లేదురా. పద్దిట్లో పోయాడంటే నా పెళ్లి ఆగిపోయినట్టే దేవుడు. పెళ్లి ఒకటే కాదురా, సోమరం కూడా అయిపోతారు. వెరీ సారీ. ఏ సరి అమ్మా, ఏ సరి? అప్పటికే మావాడు తిన్ను అన్నాడు. తినండి 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 అన్నారు. వాడు తినే బజ్జీలు ఎవరో విషయం కల్పించారా? అదిగో అల్లదిగో, జైల్లో ఉరికాడు అల్లుతున్నారు. కుక్కని వేశారు. హత్తుకుడి మెళ్ళలో వేసేశారు. ఏ భుగా! ఏంటి? గారెల్లో గాజులు, పునుగుల్లో గోళీలు, బజ్జీల్లో సిగరెట్లు. చూడలేదనుకున్నావా? ఇంతకు చెప్పాను కదా, హైదరాబాద్ వాళ్ళం. పెట్టుకోవద్దు. వాళ్ళని ఇంకోసారి ఆట పడించాలి. ఎక్కడున్నారే? అక్కడున్నారే. రే, ఎక్కడది అది? నేను చెప్పను. మీ నాన్న జోబులో నుంచి కొట్టేసావు కదా, మీ నాన్నకి చెప్పేస్తాను, పోలీసులు కూడా చెప్పేస్తాను. సలిజకి ఇచ్చింది, దుడ్డుగుంటాకు తెస్తే ఇచ్చింది. సిటీ నుంచి ఎవరో ఈడియట్స్ వచ్చారంట. పన్నీర్లో దుడ్డుగుంటాకు కలిపి వాళ్ళ మీద జల్లితే గోక్కలగా చేస్తారంట. గోక్కులకి చేస్తారందా? గోక్కులకి చేస్తారందా? నమస్కారం బాబాయ్. పిన్ని బాగున్నారా? నమస్కారం. నమస్కారం. ఏమే మన పెళ్ళిప్పుడు? నిన్ను అడగలేదని కోపం వచ్చిందా? పోనీ మన పెళ్ళిప్పుడమ్మా? ఒళ్ళు ఎలా ఉంది? ఏంటి బాబు, ఎమ్మెల్యే గారు అబ్బాయి ఆయన పరువు తీమాక నడు. వాళ్ళతో కూడా ఎందుకు? బాగున్నారా ఆంటీ? వస్తున్నారు.
ఏంటి ఇంకా ఏంటమ్మా ఏంటమ్మా వెరీ నైస్ వెరీ నైస్. మీ దొరదకుంటా ప్రయోగం ఇక్కడ కాదు అక్కడ ఫలించింది. మాది ఉండి యాక్టింగ్ అటు చూడండి. ఉడకండి పప్పులు నూతి కప్పలు గొర్రెలు మీరండి తోకలు ముడవండి. అబలే అబలే ఎప్పుడు పని మార్చే వాళ్ళకి తెలియదు అంతే. వెంకట్రావు గారు వస్తున్నారు. నమస్తే బాబు. రేయ్, అటు పోయి కూకోండి. అరే మురళి ఏంట్రా? क्या फिगर यार दिमाग खराब हो गया ఏయ్, ఇది హైదరాబాద్ కాదు తిమ్మాపూర్. చా, మేము సింగపూర్ అనుకున్నాంలే. చూస్తే చదువుకున్న వాళ్ళ కనిపిస్తారు. ఏమిటి న్యూసెన్స్? ఎందుకు సార్ అంత కాపం? మీకు అసలే బీపీ లాగా ఉంది, మందులు ఇమ్మంటారా? అరే మురళి ఆయనతో చూడట్రా అక్కడ చూడరా ఎర్ర సారీ కోనసీమ కొబ్బరిలో వచ్చిలో ఉంది వీడంతా సత్యం గారి ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు రైల్లో తగిలారు మనిషి కోతి నుండి పుట్టాడంటానికి వీళ్ళే నిదర్శనం సార్ 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 నా బట్టలు సార్ పెళ్లి అయిపోయి ఇస్తాను కదా ఓ ఎగేసుకుని వెనకాల వచ్చేలా వేసుకోవడానికి నాకు బట్టలు లేవు నీ సార్. బట్ల అవును సార్. వాడు వేసుకుంటాడే అంతే. నువ్వు వెళ్ళు. ఇదో కూడా ఎంజాయ్ సార్. నా బట్టలు తీసుకుని పోమంటారు హలో, థ్యాంక్ యూ. అన్ని చాలా సరదాగా తీసుకున్నారు. థ్యాంక్ యూ. రా. అందరూ గోవింద కొట్టుంటారా తాతగారి గోవింద్ ఎందుకంటే పుణ్యం కోసమా? కాదయ్యా గోవింద కొడితే కడుపు కాస్త ఖాళీ అయ్యి ఇంకొక ముద్ద ఎక్కువ తినొచ్చని మాట్లాడండి సార్ ఏం పర్లేదు ఫ్రీయే బాగా లేపండి ఏంట్రా? ఇందాక మనకి ఇచ్చారు ఎఫెక్ట్ గట్టయ్యా ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళు, అక్కడ వాళ్ళకి ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ మీరు చాలా అల్లర్లు చేశారు మేము చాలా అల్లర్లు చేశాం కానీ ఇందాక మీరు పెళ్లి పందెట్లో మా ముఖాలు యుగండా కొండముచ్చు చేశారు దానికి మా మురళి మీరంటే మండిపడుతున్నారు అయితే ఏం చేస్తాడు? అలా అనకండి మీ అందమైన పెదాల మీద మా వాడి పెదాలతో కసక్ ముద్ర వేస్తాడు అబ్బో. ఇదిగో సాంబార్ తీసుకురమ్మా కొంచెం.
సాంబార్ సాంబార్ అని. ఇంకా కూరలు కూడా తినలేదు, అప్పుడే సాంబార్ సాంబార్ అంటారు. ఇంకా తిను, బాగా తిను. సారీ. ఏంటిది